82 question. What are cells arranged in similar in structure and size? Give example. ఏంటిదంట? సో ఒకే రకమైన నిర్మాణము మరియు పరిమాణం కలిగి వరుసగా అమర్చబడి ఉండే కణాలకు ఉదాహరణ అంటున్నాడు. సిమిలర్గా స్ట్రక్చర్గా ఉండాలి, సైజ్ ఒకే రకంగా ఉండాలి, అరేంజ్ చేయబడి ఉండాలి. ఎగ్జాంపుల్ ఆనియన్ సెల్స్ ఆర్ ఆనియన్ పీల్ సెల్స్. సో ఉల్లిపాయ పొర కణాలు ఇవన్నీ కూడా ఇటుకల గోడల ఒకేలాగా మనకు అగుపించడం జరుగుతుంది. ఉల్లిపాయ కణం, ఇది ఉల్లిపాయ కణం లోపల ఈ విధంగా మనకు అగుపించడము జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 83 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 83? వాట్ ఈజ్ ఏ కవర్ స్లిప్ యూజ్డ్ ఫర్ ఇన్ స్లైడ్ ప్రిపరేషన్? సో స్లైడ్ ప్రిపరేషన్ లోపల కవర్ స్లిప్ అంటే ఏమిటి? స్లైడ్ ప్రిపరేషన్ లోపల కవర్ స్లిప్ అంటే ఏమిటి అని అంటున్నాడు. కవర్ స్లిప్ అంటే ఏమిటి? స్లైడ్ ప్రిపరేషన్లో కవర్ స్లిప్ అంటే ఏమిటి అంటున్నాడు. సో మనం ఏమన్నాడు? టు ఫ్లాటన్ ద స్పెసిమెన్ ప్రొటెక్ట్ ద లెన్స్ అండ్ అవాయిడ్ డ్యామేజ్. మైక్రోస్కోప్లో మనము ఈ పదార్థం ఏదైతే ఉందో సమంగా పరచడానికి, ఫ్లాటన్ అంటే సమానంగా చేయడం కోసము, అదేవిధంగా మైక్రోస్కోప్ యొక్క లెన్స్కి మనం ఉపయోగించిన పదార్థం అంటకుండా రక్షించడం కోసం, అంటే మనం దేన్నైతే అబ్జర్వ్ చేస్తున్నామో అబ్జర్వ్ చేసిందని అంటకుండా రక్షించడం కోసము మనకి కవర్ స్లిప్ అనేది యూజ్ అవుతుంది. కవర్ స్లిప్ అంటే ఏంటి? ఒక స్లైడ్ ఉంటుంది కదా, ఒకటి అద్దం లాంటిది తీసుకుంటాం కదా, దీనిపైన ఏదైతే మెటీరియల్ వేస్తామో అబ్జర్వ్ చేయాల్సింది వేసి దాని మీద కవర్ స్లిప్ పెట్టి మైక్రోస్కోప్ కింద నుంచి అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 84th క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై డైవర్సిటీ ఇన్ సెల్స్? సెల్స్లో డైవర్సిటీ అంటే ఏమిటిది? ఆన్సర్: సెల్స్ డిఫర్ ఇన్ షేప్, సైజ్, స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. అంటే కణాలలో వైవిధ్యం అంటే ఏమిటి? డైవర్సిటీ, వైవిధ్యం అంటే ఏమిటి? అన్ని కణాలు ఒకే రకంగా ఉండవు. వాటి యొక్క ఆకారం కానీ, పరిమాణం కానీ, స్ట్రక్చర్ నిర్మాణం కానీ, లేదా అది చేసే ఫంక్షన్స్ పనులు కానీ డిఫరెంట్గా ఉంటాయి. దాన్నే డైవర్సిటీ ఆఫ్ సెల్ అంటారు. ఏమంటారు? వైవిధ్యము అంటారు. దాని యొక్క షేప్ అన్నా, సైజ్ అన్నా, స్ట్రక్చర్ అన్నా, అది చేసే పనులు ఫంక్షన్స్ అన్నా డిఫరెంట్గా ఉంటాయి.